అనేక గ్రామాలు తిరిగిన వరంగల్లో బ్రహ్మరథం పట్టినారు. వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. నేను కూడా ఊహించలే ఒక్కనే కదిలినా మరి ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాం. మనం కాన్సెప్ట్ చెప్పినాం, మన నినాదం చెప్పినాం, ఎందుకు బీసీ రాజ్యం రావాలి, బీసీలు అంటే ఎవరో అని చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలు నిజంగా హక్కున చేర్చుకున్నారు. ఎక్కడ వెళ్ళినా వాళ్ళే బుక్కటి బువ్వ పెట్టినారు, తాగడానికి నీళ్ళు ఇచ్చినారు, ఉండడానికి షెల్టర్ ఇచ్చినారు. బ్రహ్మాండంగా ముందుకు కదిలి అంటే ఇప్పుడు చాలా మంది బీసీల కోసం మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, తర్వాత బీసీలకు మేమే పెద్దపీట చేస్తాం, ఇంకా కొందరైతే బీసీలను మేమే మా భుజాల మీద లేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అవే మీరు కూడా బీసీల కోసం ఎన్నో సభలు సమావేశాలు పెట్టడం అనేది జరిగింది. అసలు నిజంగా వర్కౌట్ అవుతుందా అన్న? జనాల లోపల బీసీ ఫీలింగ్ అనేది వెళ్తుందా? అసలు బీసీ ఫీలింగ్ లేదని ఎవరు అన్నది అనేది ఇదే కుట్ర, అగ్రవర్ణం. బీసీలో ఉందా, బీసీ ఫీలింగ్ ఉందా, బీసీలు కలిసి ఉంటారా, అసలు బీసీ నినాదం ఎక్కడ ఉంటారా అనేది చెంప చెల్లు అనిపించేలాగా మన పాదయాత్ర కూడా జరిగింది. ఓకే, అంటే పాదయాత్రలు చేశాను, సమావేశాలు చేస్తాను, ఇంకా బీసీల ఫీలింగ్ వచ్చేసింది అనుకుందామా? నేను అదే అన్న, సమావేశాలు పాదయాత్రలు చేస్తే బీసీల ఫీలింగ్ వచ్చినట్ట నాకు ఏది చేస్తే వస్తుంది అని అడుగుతాం ఒక జర్నలిస్ట్ గా మేము. ఓకే, అదే నేను మీరు పాదయాత్రలు సమావేశాలు పెడుతున్నారు అదే అంటే మీరు అడిగిన క్వశ్చన్ కాదు, చాలా మంది అంటున్న క్వశ్చన్స్. ఇంట్లో కూర్చుంటేనైతే రాదు బీసీ రాజు. హోటళ్ళలో తాజ్ క్రిస్టాన్లో, తాజ్ బంజారాస్, ఏసీలలో కూర్చుంటే రాదు. సభలు ఎందుకు పెడతారు? ఇప్పుడు నేను కూడా పెట్టినాను. ఏమని సభ అని పెట్టినా, రిజర్వేషన్ల కోసమనో, బీసీ సప్లాన్ కోసమనో, మా బీసీల బతుకులు మార్చమని పెట్టలే. అడుగుతలేము అది. మీరు అన్నట్టుగా 80 ఏళ్ళుగా బీసీలను మోసం చేస్తూనే ఉన్నాడు. దొంగన ఉన్నా పెద్దల రూపంలో ఉన్న గద్దలు, అగ్రవర్ణ పాలకులు కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఏమడిగినామయ్యా బీసీలుగా మేము? 80 ఏళ్ళకి ఏమడుగుతున్నాం? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేకపోతే తెలంగాణకు మనం తెచ్చుకుని 12 ఏళ్ళు అవుతుంది. ఏమడుగుతున్నాం? కేవలం బీసీలో ఉన్నాం నాయన 95%. మాకు కావాల్సిన రిజర్వేషన్ ఈ అన్నం. ఓన్లీ బీసీలు అయితే 65% అన్న, 42% ఇవ్వమన్నారు. ఇచ్చిరా? బీసీ సప్లాన్ అన్నం ఇచ్చిరా? ఎస్సీ ఎస్టీల బతుకులు మార్చమంటే మార్చిరా? అగ్రవర్ణ పేదల బతుకులు మార్చమంటే మార్చిరా? కాబట్టి అడగాము అని ప్రకటించినందుకు మీరు అన్న సమాధానం బాగానే ఉంది. మీరు ఫైట్ చేస్తున్నారు, బీసీలకు ఈరోజు రాజ్యాధికారం రావాలి, తప్పు లేదు. సరే, ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% చేస్తామన్నారు. తర్వాత ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఒక జీవో కూడా విడుదల చేయడం అనేది జరిగింది. సో వాళ్ళకన్నా రేవంత్ రెడ్డి గారు బెటర్ అంటారా మీ ఒపీనియన్? అట్లా అన్న పండబెట్టి తొక్కాలంటున్నారు. ఎవరు బెటర్ కాదు, ఇక్కడ అందరు బీసీ పాలాభిషేకాలు చేసినారా బీసీ సంఘం నేతలు? ఎవరు చేసిన ఒకటి సోయిలో ఉన్నాడో, అతిగతి లేని వాళ్ళు చేస్తారు. వాళ్ళని కూడా ఇట్లా మార్చుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చూడండి బ్రదర్, ఒక 80 ఏళ్ళుగా ఎవరి పాలనకు అలవాటు పడ్డాం మనం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత వాసులు అగ్రవర్ణ పాలకులకు అలవాటు పడ్డాం. బ్రిటిష్ వాళ్ళకన్నా డేంజర్ అనే మాట వాడి ఇక్కడ మళ్ళా. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు బీసీలు అంటే ఏందో కూడా తెలియాలి మీ ఛానల్ ద్వారా. బీసీ అనగానే ఏం కుట్రలు చేసిన అగ్రవర్ణ పాలకులు? మీరు అడిగినా, మమ్మల్ని అడిగినా, తెలంగాణ సమాజంలోని ఏ బీసీని అడిగినా బీసీ అనగానే గౌడ్ అని, పద్మశాలని, కుమ్మరి, కమ్మలి, చాకలి అంటా ఉన్నారు. శుద్ధ తప్ప అంటున్నాను నేను. ముందు తెలుసుకోవాలి, బీసీ ఇస్ నాట్ ఏ క్యాస్ట్, ఇట్ ఈస్ ఏ క్లాస్ అని ఉంది. బీసీ అనేది ఒక కులానికి సంబంధించింది కానే కాదు, ఒక వర్గానికి సంబంధించింది, ఒక తరగతులకు సంబంధించింది. ఏ తరగతులు? ఎవరైతే కూడు కోసం ఏడుస్తా ఉన్నారో, గుడ్డ కోసం ఏడుస్తా ఉన్నారో, నిరుద్యోగ సమస్య కోసం ప్రాణ త్యాగం చేస్తా ఉన్నారో, చిన్న చిత్క వ్యాపారాలు చేసుకుంటా ఉన్నామో, లేకుంటే చిన్న చిత్క జాబులు చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నామో, వాళ్ళంతా బీసీలే అంటా ఉన్నాను. దాంట్లో ఎవరు వస్తారు? వెనుకబాటుతనానికి గురైన వాళ్ళు ఎవరు ఉంటారు? ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు. స్పష్టంగా మీ ఛానల్ ద్వారా తెలంగాణలో ఉన్న బీసీలకు చెప్తా ఉన్నా, అగ్రవర్ణ పేదలు కూడా, అగ్రవర్ణంలో ఉన్న రెడ్డిలు కావచ్చు, వెలమ కావచ్చు, ఇంకా మిగతా బ్రాహ్మణులు కావచ్చు, ఎవడైనా కావచ్చు, దాంట్లో కూడా భూమిలో ఉన్నాడు, ఆకలి కోసం అలమటించేవాడు, వీళ్ళంతా బీసీ. అన్న ఇక్కడ చాలా వరకు ఏంటంటే బీసీలు అంటే మీరు అన్నట్టు కేవలం ఈ 5-6 కులాలు మాత్రమే పేర్లు. ఇంకోటి ఈ రెడ్లు అంతా బీసీలకు వ్యతిరేకం, బాపనోళ్ళంతా వ్యతిరేకం, కోమటోళ్ళంతా వ్యతిరేకం అన్నట్టు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మనం ఎన్నో సమాజంలో చూస్తున్నాం. సో ఏందన్నా అంటే నిజంగా వాళ్ళు ఏమైనా బీసీలను దొక్కేస్తున్నారా, లేకపోతే పొలిటికల్ నాయకులు దొక్కేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి మనకేమైనా శత్రుత్వం ఉన్నారు? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు అందరు శత్రువులు ఎట్లా అంటారు పోయి నాకు అర్థం కాదు. ఇక్కడ అదే ఇంతకుముందు అందుకే చెప్పిన, పేదోళ్ళు అంతా మనోడే, అది అగ్రవర్ణం కావచ్చు, మనోడు కావచ్చు. శత్రువు ఎవరు? మరి రాఘవన్న శత్రువు ఎవరు? అందరు మిత్రులు అంటున్నారుగా. ఎవరైతే మన ఓట్లు వేసుకొని సీఎం పీఠం మీద కూర్చున్నాడు, ప్రధానమంత్రి పీఠం మీద కూర్చున్నారో, ఎమ్మెల్యేలు అయినారో, మంత్రులు అయినారో, కేంద్ర మంత్రులు అయినారో, వాళ్ళు మనం అధికారం ఇచ్చి అందలం ఎక్కించిన తర్వాత మన బతుకులను బుగ్గిపాలు చేస్తా ఉన్నారు. నిరుద్యోగ సమస్యను పెంచి పోషించే వాళ్ళు, ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేసిన వాడు, బీసీ సప్లాన్కి అడ్డుకాలు వేసిన నా కొడుకులు అంతా శత్రువులే అంటా ఉన్నారు. ఎవరు? పాలకులు మన శత్రువులు. ఇక్కడ ఎవడు ఉంటే వాడు, అగ్రవర్ణంలో ఉన్న అందరు పాలకులు మన శత్రువులు. నేను ఇంతకుముందు అన్నా, ఒక ఆయన కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, మరి ఏం చేసి ఇచ్చిండా?
ఆర్డినెన్స్ చేసి మన మొహాన కొట్టే ఇక్కడ మహా కుట్రలు జరుగుతూ ఉంది 80 ఏళ్ళకి ఇదే. మనం రిజర్వేషన్లు అంటున్నాం, రోడ్లు ఎక్కుతున్నాం, ఆకలి చావులు చూస్తూ ఉన్నాం, పోరాటాలు చేస్తూ ఉన్నాం, ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, అలసిపోయినాం. ఇక మా తాతలు చేసారు, తండ్రులు చేసారు, మనం చేసాం, ఇంకెన్ని అన్నారు. రాని దానికోసం ఎన్నేళ్ళు చేస్తామంటా ఉన్నా నేను. ఎందుకంటే రిజర్వేషన్ తెచ్చుకోవడం మన చేతుల్లో లేదు, అగ్రవర్ణ పాలకుల చేతిలో ఉంది. బీసీకి నిధులు తెచ్చుకోవడం మన చేతుల్లో లేదు, అగ్రవర్ణ పాలకుల చేతిలో ఉంది. ఏది ఉంది మన చేతిలో? బీసీ పొలిటికల్ పవర్, బీసీ రాజ్యాన్ని సాధించేది మన చేతిలో ఉంది. సరే, ఇప్పుడు మీరు ఏదో 4 విషయాలు చెప్పినంత మాత్రాన ప్రజల లోపల చేంజ్ వచ్చేసి మన బీసీ నాయకుని గెలిపించుకుందాం, బీసీ నాయకుని ఎమ్మెల్యే చేసేద్దామని చెప్పేసి జనాలు ఫీల్ అవుతున్నారా? ఎందుకు? ఇప్పుడు 4 విషయాలు కాదు, నిజమైన విషయాలు వాళ్ళు చెప్పే. నేనేమంటున్నా, ఇక్కడ అవుతుంది అంటున్నా నేను. సరే, మీరు తండ్రులు తాతల దగ్గర నుంచి ఫైట్ చేస్తున్నాం. ఈ రోజు ఎంతమంది ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చినాం, ఎంతమంది ఫైట్ చేస్తున్నాం బ్రదర్? 80 ఏళ్ళు దేనికోసం పనిచేస్తాం? రాజ్యాధికారం కోసం కాదుగా, రిజర్వేషన్ల కోసం పనిచేస్తున్నాం. రాజ్యాధికారం కోసం పనిచేస్తే ఎప్పుడో వచ్చు. నువ్వు కూడా ఎమ్మెల్యే అయింది, బాధలు పడకపోదు. ఈ ఛానల్ పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని తిరిగే బాధలు ఉండకపోవు. నేనేమంటున్నా, రాని దాని కోసం నువ్వు చేస్తే రాదు. ఇప్పుడు మీరు రాజ్యాధికారం కోసం ఫైట్ చేస్తున్నారా, లేకపోతే రిజర్వేషన్ల కోసం ఫైట్ చేస్తున్నారా? స్పష్టంగా చెప్తా ఉన్నా, వాళ్ళు ఇచ్చే ఎంగిల్ కూడు మా కొద్దిగా, వాళ్ళు ఇచ్చే రేషన్ కార్డులు వద్దు, పెన్షన్లు వద్దు, రిజర్వేషన్లు వద్దు ఇయ్యారు కాబట్టి. దేనికోసం ఫైట్ చేస్తారు మీరు? రాఘవన్న రాజ్యాధికారం కోసం మాత్రమే ఫైట్ చేస్తావన్న. మరి ఎప్పుడు రావచ్చు నువ్వు అన్నట్టు ఓటేస్తారా? ఎందుకు వేయరన్న? ఇప్పటి వరకు వేయలేదా? ఇప్పటి వరకు ఉన్న పార్టీలు ఏమున్నాయి చెప్పు నాకు. బీఆర్ఎస్ పుట్టక తెలంగాణ ఉద్యమానికి ముందు కాంగ్రెస్ ఉండే, టీడీపీ ఉండే, కొంచెం బీజేపీ కూడా ఉండే. మేజర్ కాంగ్రెస్ టీడీపీ మధ్యలో ఫైట్. కొన్నిసార్లు కాంగ్రెస్ అధికారంలోకి ఇచ్చినాం, కొన్నిసార్లు టీడీపీకి ఇచ్చినాం. ఎవరు ఇచ్చారు అధికారం? బీసీ బిడ్డలు 90% మనం ఇచ్చాం. ఎందుకు? వేదికలు ఏముండే అప్పుడు? కాంగ్రెస్ టీడీపీ ఉండే. తెలంగాణ ఉద్యమం రావాలి, మా బతుకులు మార్చాలి, తెలంగాణ వస్తేనే బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ బతుకులు మారుతాయి అంటే ఉరికొయ్య కేలాడబడ్డాం. ఎదురుంగా వస్తున్న రైలుకు వెళ్ళి తునకలు అయితే జై తెలంగాణ అంటూ ప్రాణత్యాగం చేసి. అప్పుడు ఏ పార్టీ పుట్టుకొచ్చింది? టీఆర్ఎస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీని కాదని దేనికి ఓటేసినాం? టీఆర్ఎస్. అంటే మా మైండ్ సెట్ కరెక్ట్ గానే ఉందిగా. వేదిక ప్రత్యామ్నాయ వేదిక దేనికి వస్తే బీసీలో దానికి ఓటేసినాం. కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా టీడీపీ వస్తే టీడీపీ నమ్మ ఓటేసినాం. టీడీపీకి ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్ నమ్మ ఓటేసినాం. దేనికి వేయాలి? ఉన్న పార్టీలకు వేయాలిగా. గుడ్డి కన్నా మెల్లగట్టం. మరి ఉన్న పార్టీలలో ది బెస్ట్ పార్టీ మా కోసమే పుట్టింది అంటారు, బీసీల కోసమే పుట్టింది అంటారు టీఆర్ఎస్. బీసీలకు న్యాయం చేస్తా అంటారు. లేకుంటే ఏమన్నాడు ఆయన వెల్మదూర్? ఏమన్నాడు? ఎవరిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. బీఆర్ఎస్ ఫామ్ గానే టీఆర్ఎస్ లో వచ్చిన వెంటనే, తెలంగాణ వచ్చిన వెంటనే బహుజనులకు సంబంధించిన వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తామంటే నమ్మినంగా ఇచ్చిందా? మరి కాబట్టి ప్రత్యామ్నాయ వేదికను మేము ఇప్పుడు కాంగ్రెస్ 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటిస్తే కాంగ్రెస్ కి పీఠం అనివార్యత ఉంది కాబట్టి కాంగ్రెస్ మీద ప్రేమ ఏం లేదు. అదే కారణం చెప్పిండు. రేపు ఇంకోటి వచ్చేసి మేము 50% ఇచ్చేస్తాం, ఇంకోటి నెత్తిని మీద పెట్టుకుంటామని చెప్పేసి. ఇప్పుడు ఒకటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా సీఎం అభ్యర్థిగా మేము బీసీలను ప్రకటిస్తున్నాం అన్నారు. ఓటేసినామా? అదే ఎందుకు ఓటేసినామా అన్న? ఎందుకు నమ్మలేదు? తెలియవచ్చు ఎందుకు నమ్మలేదంటే, ఉండే చేసే రిజర్వేషన్ చేసేది ఎవరండి? కేంద్రంలో ఉన్న బీజేపీ. అంతేగా మన నాలెడ్జ్ చేసిందా మరి? ఎందుకంటే 9వ షెడ్యూల్ రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ పెట్టాల్సిన బీజేపీ అంటే ఒక రిజర్వేషన్ లేకుండా బీసీ రాజ్యం ఇస్తారంటే ఎట్లా నమ్ముతున్నాం? నమ్మాలి. కాంగ్రెస్ కూడా ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే బీజేపీ దొంగ అనేది వెళ్ళిపోయింది. అక్కడ బీఆర్ఎస్ ఈ దొరల పాలనలో ఆగమాగం